మీరేం చేస్తుంటారమ్మా? మేమా కూర్చొని ఉన్నాము, జగన్ వేసినాడు చునుకొని ఉన్నాము. మాకు డబ్బులు వస్తుంది, ఇచ్చేస్తాడు ఇంటికట్టుకు వచ్చి బియ్యం ఇస్తాడు. దానికన్నా నీళ్లు పంచేటైపోతే నీళ్లు తోలిస్తాడు. దానికన్నా మాకు సౌకర్యం ఇంకేముంది? అన్నీ మాకు బాగున్నాయి. ఆ దేవుడు కానీ దిగిపోతే మాకు వచ్చిన అగసాట్లు చెప్పేయలేదు. బాగా పంటలు పండుతాయి, వానలు కురుస్తాయి, పిచ్చిమే బాగుంది మాకు ఊరు. మా ఊరే బాగుంది, కూలి నాలి బాగా సిక్కుతుంది, బాగా దాని సంపాదన బాగా వస్తుంది, బాగుండామా. మిగతా మా అన్నబాబుడు కానీ వచ్చిన్నాడంటే మేము కన్నాక సాట్లో పడి ఉన్నామప్ప. చంద్రబాబు వచ్చి ముత్తుకూరికి రాసేది మమ్మల్ని లేయలేని వాళ్ళు, అమరాస్పల్లికి రాసేది దుడ్డు తీసుకునేకి మేము ఏది ఊతకట్లు పట్టుకొని ఏం అవస్థ పడి ఆ దుడ్డు పోతే కూడా పానీ రబ్బా మా పానాలు పోయి అంటుంది వినిపించేది. అబ్బిట్లో అట్లా అయిపోయా. మా దేవుడు వచ్చా మా సుఖాలన్నీ బాగా అయిపోయాయి, మా కష్టాలంతా బాగా అయిపోయాయి. మరి మీకు ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు తెలుసు కదా? ఆయప్ప వెంకయ్య గౌడు మా అప్ప బంగారం పా. అది జగన్తో సరిగా ఉన్నాడు. నేను 2-3 కోటాలు బీమిసి పెట్టేస్తే లింగాపురానికి పాలేక అప్పుడు ఇట్లా అయిపోయిందబ్బా, ఊరంతా అడుగు తింటా ఉండము అంటే ఇట్లా చేయబట్టుకునే అబ్బా రేపు కోట ఊర్లోకి వస్తుంది బండి అట్లే చేసా. బండి వచ్చి మాకు ఈ ఊర్లోకి వచ్చేసి మాకు భీము అట్లా మహారాజప్ప పైపు కూడా మంచోడు జగన్. ఎమ్మెల్యే గారు ఆసుపత్రి కట్టించారంట, అవంతా నాకేం తెలుసు. ఆసుపత్రులు గ్రామంలో రోడ్లు కానీ ఎవరు ఎమ్మెల్యే గారు వేపించారా? వేపించిండారు. ఇంకా ఆయప్ప కాదా వేపించింది ఇవంతా. ఆయన దుమ్ము రాళ్ళు నెట్లు వేసుకొని ఉంటివి దొడ్లలో. మా అన్నబాబుడు అన్ని చేసే కాలువలు వేపించి అన్నీ చేపించిండాడు. ఆయప్ప మంచోడే. మరి ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్య ఉంటే చెప్పగానే తీరుస్తున్నాడా? తెరసకేంపా ఏదో ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళు పోయి చేసుకొచ్చుకుంటారు. మాకంతా ఏం వచ్చింది? ఆ మానబాబు ఈ పింఛని దుడ్లే మాకు జవనం అదే చాలు మాకు. ఆ 4,000 ఇస్తాడంట, వాడు 10,000 ఇచ్చా మాకు అవసరం లేదు. అయిపోయాడు గడ్డం నడిచిన చంద్రబాబు వద్దంటారు మీకు ఈసారి? మాకు వద్దబ్బాయికి వేసేలే మేమేసేది జగన్. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తాను ఎక్కువ పథకాలు అట్లా చెప్పేదే, మళ్ళీ చేసేది మీరే. ఏం చేసిండాడు? ఏం సాయం చేసినాడు? ఆ ముసలోళ్ళకి ఏం బాధ వచ్చిందిరా, కష్టం వచ్చిందిరా ఏమో ఆదుకుంటాడు ఈ మానబావుడు చెప్పు. దేవుడు అయిప్ప జగన్ గారు. జగన్ గారు వచ్చినాక బాగా చేశారా? మంచోడుప్ప. ఆయన కూడా ఉండేవాడు నాయకుడు కూడా మంచోడే వెంకటయ్య గౌడు. వారి ఫోటోలే నాకు పడుగునే వేసుకుంటే వాళ్ళ కడుపు గారిపోయి పెరికిచ్చేసి ఏం నిలుచుకొని తీసి దాడు చుట్టు పెట్టుకొని ఉండ బ్యాగ్లో పెట్టి మళ్ళీ వేసుకుందాంలే అని ఒక ఫోటో పెట్టండి నేను అడుగు మా చిన్నోని. వాళ్ళు ఉంటే నాకు దేవుళ్ళు. మరి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తామని నేను చెప్తే నేను ఎట్లా కొడక ఉన్నాడు చూడు మా చిన్నోడు పుప్పు ఆరాడేవాడు. మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? గెలుస్తారు. గెలిపిస్తారా? గెలిపిస్తాం ఖచ్చితంగా. ఖచ్చితంగా మా ఊరంతా మేము వేసేది అక్కడే జగన్ గారికి. మరి టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ మీ ఎమ్మెల్యే గారిని ఓడిపిస్తా అంటున్నారు. మా ఇండ్లు తిగ్గరారు అనుకుంటే మా ఇండ్లు తిక్కోదే అక్కడ అనేది మేము ఆ పొద్దు దుడ్డునకి వచ్చేసిండ్రి. ఆ పొద్దు ఇప్పుడు చెప్తే ఏమిటి మీరు వచ్చేదే మేము వేస్తామని మేము ఊరి వాళ్ళు మేము వేసేది జగన్కి అని వేస్తే ఏం మాట్లాంటావు అని అయిప్ప ఏమనేదేమే మా బాధలు తీర్చిన్నాడా, మా సుఖాలు చూసిండాడు. మాకు ఆయప్పే దేవుడు, ఆయప్పే గెలలే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే సార్.